Good morning students, welcome back to the session NCERT class 11 mathematics and our topic is sets. So hard work cheyali, work hard work చేయకపోతే మనకు మంచి రిజల్ట్ ఎప్పటికీ రాదు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది మనకు బాగా రావాలి అంటే ప్రాక్టీస్తో వస్తుంది. 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కానీ ఊరికే ఒకసారి చూస్తే వచ్చేది కాదు అన్నమాట. ఒకసారి చూస్తే రావడానికి అర్థం అవ్వడానికి ఇదేమన్నా నావలా కాదు కదా. కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది ఎప్పుడు కూడా చక్కగా ప్రాక్టీస్ చేయాలి. మీరు బాగా గుర్తుండే వరకు ప్రాక్టీస్ చేయాలి. అలా బాగా గుర్తున్నప్పుడే కంటిన్యూషన్కి చాలా ఈజీ అవుతుంది. ఓకే, నౌ లాస్ట్ క్లాస్ వరకు మనం సెట్స్ అనే టాపిక్లో సెట్ డెఫినేషన్ నేర్చుకున్నాం, రిప్రజెంటేషన్ నేర్చుకున్నాం. సెట్ is a well defined collection of objects అని నేర్చుకున్నాం. వెల్ డిఫైన్ అంటే పర్టికులరైజ్ చేయాలి, నాట్ జనరలైజ్ అనే పాయింట్ చాలా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాం. అలాగే సెట్ రిప్రజెంటేషన్ రోస్టర్ ఫామ్ లో ఉంటుంది, అలాగే సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంటుంది. రోస్టర్ ఫామ్ లో అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ని 1 by 1 సపరేట్ చేస్తూ కామాస్ తోటి లిస్ట్ అవుట్ చేయడము, దాన్ని టేబులర్ ఫామ్ అని కూడా అంటాం. సెట్ బిల్డర్ ఫామ్ అంటే వాటన్నిటికీ ఉన్న ఒక కామన్ ప్రాపర్టీ బేస్ తోటి రిప్రజెంట్ చేయటాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అని అంటామని నేర్చుకున్నాము. ఇప్పుడు వాటికి మనం అప్లై చేయబోతున్నాం, ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. చూడండి క్వశ్చన్స్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇక్కడ సెట్ అంటే ఏంటి అనేది మనం వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది నేర్చుకున్నాం కదా. ఆ వెల్ డిఫైన్డ్ అంటే పర్టికులరైజ్ చేసి ఉండాలి. ఇట్ షుడ్ బి ఆబ్జెక్టివ్ నాట్ సబ్జెక్టివ్ అనుకున్నాం. సబ్జెక్టివ్ అంటే జనరలైజ్ చేసి చెప్పడం, ఆబ్జెక్టివ్ అంటే స్పెసిఫై చేసి పర్టికులరైజ్ చేసి చెప్పడం అనే పాయింట్ నేర్చుకున్నాం. మరి అలా చూస్తే కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే, జే అనే లెటర్ తో స్టార్ట్ అయ్యే మంత్స్ అన్నీ కూడా మనకి ఈ సెట్ లో వచ్చేస్తాయి. ఎస్, ఏమేమి వస్తాయి మన సెట్ నుంచి చెప్పండి. జనవరి, ఫిబ్రవరి ఎఫ్ తో స్టార్ట్ అవుతుంది, మార్చ్, ఏప్రిల్, మే, నెక్స్ట్ ఇస్ జూన్, జూలై, ఆగస్ట్. ఆగస్ట్ అంటే ఏ తో స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో ఓన్లీ 3 elements are there in this set. So collection of all months of a year beginning with letter J is definitely a set. It is a set definitely. ఎందుకంటే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఓన్లీ 3 elements వస్తాయి. ఎవరిని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఇట్ ఈస్ a set definitely. నెక్స్ట్, collection of 10 most talented writers in India. ఇండియాలో ఉన్న 10 most talented writers అంటే మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అనే ఈ వర్డ్ ఒక జనరలైజ్డ్ టర్మ్. ఓకే, ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ టర్మ్ అంటారు. ఇట్ ఈస్ అ జనరలైజ్డ్ టర్మ్, ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ టర్మ్. ఓకే, రకరకాల లిస్టులు వస్తాయి. పర్సన్ టు పర్సన్ లిస్ట్ అనేది వేరీ అవుతుంది. సో we won't get unique set for this. ఒక్కటే ఒక కలెక్షన్ అనేది అందరికీ రాదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎ సెట్. మరి ఇది సెట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏదైనా ఇంకొక ఫ్రేజ్ ని మనం యాడ్ చేస్తే ఇది సెట్ అవుతుంది. ఏం యాడ్ చేద్దాం చెప్పండి. లైక్ సపోజ్ ఒక స్పెసిఫికేషన్ ఏమైనా యాడ్ చేయాలి. ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటానంటే, హూ హ్యావ్ got literacy award last year. Okay, so 10 most talented writers who have got literacy award last year. ఇలాంటి ఒక ఫ్రేజ్ ని నేను యాడ్ చేస్తే ఇది డెఫినెట్ గా సెట్ అవుతుంది. బికాస్ నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను ఎవరు కావాలి అని. మోస్ట్ టాలెంటెడ్, ఎలాంటి టాలెంట్? అవార్డు వచ్చేంత టాలెంట్ అన్నమాట. అవార్డు వచ్చింది అంటే వాళ్ళ టాలెంట్ ఆల్రెడీ ప్రూవ్ అయిందనమాట. సో స్పెసిఫై చేసాం కాబట్టి అప్పుడు అది సెట్ అవుతుంది. ఇప్పుడైతే ఈ పర్టికులర్ సెట్
కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ సెట్ అన్నమాట. నెక్స్ట్, టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్. 11 or 20 అన్నది పక్కన పెడితే ఇక్కడ బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఇట్స్ అ జనరలైజ్డ్ టర్మ్. It's a generalized term or it's a subjective term. సో దీనివల్ల ఏమవుతుందంటే పర్సన్ టు పర్సన్ లిస్ట్ వేరీ అవుతుంది. అంటే నేను చెప్పే లిస్ట్ ఒకటి ఉంటుంది, మీరు చెప్పే లిస్ట్ ఇంకోటి ఉంటుంది. ఓకే, మీ ఫ్రెండ్ ఇంకో లిస్ట్ చెప్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక లిస్ట్ చెప్తారు. ఎందుకంటే 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ అనేది ఇట్స్ అ జనరలైజ్డ్ వర్డ్. అంటే నా వే ఆఫ్ థింకింగ్, మేబీ వే ఆఫ్ థింకింగ్ బెస్ట్ అనే వర్డ్కి మారిపోతూ ఉంటుంది. సో నేను ఒకటి అనుకుంటాను, అంటే బాగా రన్స్ చేసిన వాళ్ళు అనుకుంటా. ఓకే, లాస్ట్ టైం మరి వాళ్ళకన్నా ఇంతకు ముందే ఇంకా ఆల్రెడీ బాగా మంచి స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ ఉండొచ్చు. సో దట్స్ వై లిస్ట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సెట్ అన్నమాట. మరి ఇప్పుడు సెట్ ఎప్పుడవుతుంది? ఇది సెట్ ఎప్పుడవుతుంది అంటే దీనికి ఒక ఫ్రేజ్ యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నానంటే those who are ranked by ICC అంట. ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ఒక ఇంటర్నేషనల్ అథారిటీ. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది. ఒక ర్యాంకింగ్ ఇవ్వడానికి ఒక క్రైటీరియా ఉంటుంది. అంటే ఇన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడి ఉండాలి, వీళ్ళ బ్యాటింగ్ యావరేజ్ ఎంత ఉండాలి. సో దీని అంతటిని బేస్ చేసుకుని, ఇలా సెవరల్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని వీళ్ళు ర్యాంకింగ్ అనేది ఇస్తారు. మరి ఆ ర్యాంకింగ్ లో ఒకటే లిస్టే కదా ఉంటుంది. సో మరి ఆ లిస్ట్ ని బేస్ చేసుకుంటే మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది, యూనిక్ ఆన్సర్ వస్తుంది. సో అప్పుడు అది సెట్ అవుతుంది అనమాట. మరి ఇప్పుడైతే ఇది సెట్ కాదు, ఎందుకంటే 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ అ సెట్ బికాస్ ఇట్ ఈస్ ఎ జనరలైజ్డ్ వర్డ్ అనమాట. మరి ర్యాంక్డ్ బై ICC అనే ఒక వర్డ్, ఒక ఫ్రేజ్ యాడ్ చేసి ఉంటే ఇది మనకు సెట్ అయ్యేది అనమాట. నెక్స్ట్, which of the following are sets? Justify your answer again. Collection of all boys in your class. మీ క్లాస్ లో ఎంతమంది ఉన్నారు బాయ్స్ అంటే ఖచ్చితంగా మనం లిస్ట్ చెప్పేయచ్చు కదా. ఉన్న బాయ్స్ అందరు లిస్ట్, బాయ్ 1, బాయ్ 2, బాయ్ 3 ఎంతమంది ఉంటే ఆ మొత్తం బాయ్స్ లిస్ట్ ని మనం ఒక సెట్ లో డెఫినెట్ గా రిప్రజెంట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఇట్స్ ఎ సెట్ బికాస్ ఇట్స్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. చాలా క్లియర్ గా మన క్లాస్ లో ఉన్న బాయ్స్ అంటున్నారు కాబట్టి మన క్లాస్ లో ఉన్న బాయ్స్ అందరూ కూడా ఈ సెట్ లోకి వచ్చేస్తారు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ సెట్, ఇట్స్ ఎ పర్టికులరైజ్డ్ స్పెసిఫైడ్ థింగ్. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 100. ఎస్, కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్. ఎస్, ఇట్స్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. ఎందుకంటే ఈ లిస్ట్ లో ఎవరైనా ఏ నంబర్స్ ని పెడతారు చెప్పండి? న్యాచురల్ నంబర్స్. ఎలాంటి న్యాచురల్ నంబర్స్? లెస్ దాన్ 100. న్యాచురల్ నంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3 ఎంతవరకు? లెస్ దాన్ 100. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనలేదు. ఈక్వల్ టు అని ఉంటే అప్పుడు 100 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మరి ఈక్వల్ టు అనలేదు కదా, అప్పుడు ఏం చేద్దాం? 100 ని తీసేద్దాం. అంటే దాని ముందు వచ్చే 99 వరకు మన సెట్ లోని ఎలిమెంట్స్ గా ఉంటాయి. సో డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఎ సెట్ అన్నమాట. ఓకే, సెట్ ఎప్పుడవుతుంది? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఉంటే సెట్ అవుతుంది. అంటే చెప్పిన లిస్ట్ లో ఎలిమెంట్స్ అన్నిటినీ అందరూ ఎవరైనా సరే అదే ఆన్సర్ ని ఇవ్వగలిగితే. కలెక్షన్ ఆఫ్ నావెల్స్ రిటర్న్ బై రైటర్ మున్షి ప్రేమ్చంద్. సో ఇప్పుడు ఇక్కడ ఒక రైటర్ గురించి చెప్తున్నారు. ఆ రైటర్ రాసిన నావెల్స్ అన్ని కూడా కలెక్షన్. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ ఎ సెట్ బికాస్ ఆ రైటర్ రాసిన నావెల్స్ లో 1 by 1 మనం లిస్ట్ చేసుకోవచ్చు. నావెల్ 1, నావెల్ 2 ఎక్సెట్రా. సో కలెక్షన్ ఆఫ్ ఆల్ నావెల్స్ వీ కెన్ ప్లేస్ దెమ్ ఇన్ ఎ సెట్. సో డెఫినెట్లీ అది ఒక సెట్ మనకు అయిపోతుంది అనమాట. ఓకే, ఆల్వేస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. సో చెప్పండి, ఇప్పుడు ఈవెన్ ఇంటిజర్స్ అంటే ఏమేమి వస్తాయి మనకు? ఈవెన్ ఇంటిజర్స్ అన్నప్పుడు ఇంటిజర్ అనగానే నెగటివ్, పాజిటివ్, 0 అన్ని రావాలి, అవునా?
మరి అలాంటప్పుడు ఈవెన్ ఇంటిజర్స్ అంటే ఇప్పుడు కూడా ఇక్కడ నెగటివ్ కూడా వస్తాయి కదా, అండ్ సో తో మొదలు పెడుతున్నాం. -6, -4, -2, 0, 2, 4, 6 అండ్ సో ఆన్. ఓకే, నెగటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, 0 ఉంది. మనం రాసినవన్నీ ఈవెన్ ఇంటిజర్స్. ఈవెన్ నంబర్ అంటే 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చేది. 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చే ప్రతి నంబర్ ని మనం ఈవెన్ అంటాం. కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్ అంటే విల్ గెట్ డెఫినెట్లీ సేమ్ లిస్ట్ ఫర్ ఆల్. సో ఇట్ ఈస్ a set number. Next, another question. Collection of questions in this chapter. ఈ చాప్టర్ లో ఉన్న క్వశ్చన్స్ అంటే ఈ చాప్టర్ లో ఆల్ టుగెదర్ we have 6 main questions and some sub questions. సో ఈ సెట్ లో ఉన్న ఈ చాప్టర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని అంటే ఖచ్చితంగా మనందరికి ఒకటే లిస్టే వస్తుంది. సో డెఫినెట్లీ యూనిక్ లిస్ట్ అది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ సెట్. Person to person vary a chance లేదు, because this is well defined collection. So it is a set. Next, another question. Collection of most dangerous animals of the world. Most dangerous animals. Most dangerous animals అనే word, it's a generalized phrase. అవునా? Generalized అంటే ఏంటి? List varies from person to person. నేను చెప్పే లిస్ట్ మీరు చెప్పే లిస్ట్ మ్యాచ్ అవ్వాలని లేదు, డిఫరెంట్ లిస్ట్ మనకు వచ్చేస్తుంది. మోస్ట్ డేంజరస్ అన్న పదాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. ఇది సెట్ కాదు. మరి ఎప్పుడు సెట్ అవుతుంది? దీనికి ఒక ఫ్రేజ్ తగిలిస్తే, దీన్ని ఇంకా డిస్క్రైబ్ చేస్తే, వెల్ డిఫైన్డ్ అన్నాం కదా, ఆ వెల్ డిఫైన్డ్ అనేది మనం ఇక్కడ ఇవ్వగలిగితే అప్పుడు అది సెట్ అవుతుంది. మరి ఏం చేద్దాం చెప్పండి? ఇక్కడ దీనికి ఒక ఫ్రేజ్ యాడ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అనుకుంటున్నా, విచ్ కాజ్ మోస్ట్ డేంజరస్ అనిమల్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ కాజ్ మోస్ట్ హ్యూమన్ డెత్ ఈచ్ ఇయర్. సో ఇలాంటి ఒక ఫ్రేజ్ ని యాడ్ చేసామనుకోండి, అది ఖచ్చితంగా మనకు ఒక సెట్ అవుతుంది. సో జనరలీ మోస్ట్ డేంజరస్ అనే పదాన్ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసాం క్లియర్ గా. విచ్ కాజెస్ హ్యూమన్ డెత్స్. ఆ భయంకరమైన అనిమల్స్, ఎలాంటి భయంకరమైన అనిమల్స్ అంటే వాటి వల్ల మనుషులకు డెత్స్ వస్తుంది. మనుషులు అనేవాళ్ళు చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. అలాంటి డేంజరస్ అనిమల్స్ ని మనం లిస్ట్ డెఫినెట్ గా యూనిక్ లిస్ట్ అవుతుంది. అప్పుడు ఇది ఒక సెట్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అనమాట. అవుతుంది, సెట్ అవుతుంది, బికాస్ మనం క్లియర్ గా డిఫైన్ చేసాం. కానీ ఇక్కడైతే ఆ క్లారిటీ అనేది మనకు మిస్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఎ సెట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఎస్, సెకండ్ క్వశ్చన్ లో మనకు ఏ అనే ఒక సెట్ ఇచ్చారు, కంటైనింగ్ 1 2 3 4 5 6 న్యాచురల్ నంబర్స్ 1 నుంచి 6 వరకు ఉన్నాయి. ఇన్సర్ట్ ద అప్రోప్రియేట్ సింబల్ బిలాంగ్ ఆర్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ ద బ్లాంక్స్. సో ఆ బ్లాంక్ లో బిలాంగ్ ఆర్ డస్ నాట్ బిలాంగ్. బిలాంగ్ అంటే సెట్ లో ఉంది అని, డస్ నాట్ బిలాంగ్ అంటే సెట్ లో లేదు అని మనం మీనింగ్ తీసుకుంటాం. సో 5 బిలాంగ్స్ టు ఏ. ఎస్, సెట్ లో ఉంది కదా, సో బిలాంగ్స్. 8 ఈస్ నాట్ ఇన్ ద లిస్ట్. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 0 లిస్ట్ లో లేదు. 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 4 ఈస్ ఇన్ ద లిస్ట్. 4 బిలాంగ్స్ టు ఏ. 2 మన లిస్ట్ లో ఉందా? ఎస్, 2 బిలాంగ్స్ టు ఏ. 10 మన లిస్ట్ లో లేదమ్మా. 10 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో దస్ ఈ క్వశ్చన్ లో మనం ఒక ఎలిమెంట్ ఆ సెట్ లో ఉందా లేదా అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సార్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ కి వెళ్ళిపోదాం. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన సెట్స్ ని రోస్టర్ ఫామ్ లో పెట్టడానికి ట్రై చేద్దాం. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? వన్ ఆఫ్టర్ ద అదర్ ఎలిమెంట్స్ అన్ని మనం ప్రాపర్ గా లిస్ట్ అవుట్ చేయాలి. ఎస్, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం రోస్టర్ ఫామ్ అంటే ఎలిమెంట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేయాలి కదా. ఎస్, కండిషన్ చూడండి, ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ దిస్ కండిషన్. అండ్ అంటే రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి,
అలాగే అది ఈ రేంజ్లో ఉండాలి. ఫస్ట్ మనం ఇంటిజర్స్ అంటే ఏంటి చెప్పండి. ఇంటిజర్స్ అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ కదా. ఇది ఇంటిజర్స్. ఇప్పుడు ఇక్కడ ఇంటిజర్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు అని చెప్పారు? -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మరి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే -3 కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. అక్కడి నుంచి 7 వరకు తీసుకోమన్నారు. లెస్ దాన్ 7 కన్నా తక్కువ ఉన్న వాల్యూ. ఇక్కడ ఈక్వల్ టు చెప్పలేదు కదా. సో -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7 we are not adding in the list. ఎందుకంటే ఈక్వల్ టు అనేది ఎక్స్ లెస్ దాన్ మాత్రమే ఉంది. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే అప్పుడు 7 ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లేదు కదా మన క్వశ్చన్ లో. సో వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ 7 అన్నమాట. సో ఇది రోస్టర్ ఫార్మ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ ఇస్ అ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6. న్యాచురల్ నంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎంతవరకు తీసుకోవాలి మనం? లెస్ దాన్ 6. ఈక్వల్ టు అనలేదు కదా, కాబట్టి 6 కి ముందే ఆపేయాలి. 1, 2, 3, 4, 5. ఓకే. ఒకవేళ క్వశ్చన్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండుంటే అప్పుడు మనం 6 ని కూడా ఇంక్లూడ్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, గాట్ ద పాయింట్. నెక్స్ట్ x such that x is a 2-digit natural number such that sum of the digits is 8. 2-digit natural number. మనకు సింగిల్ డిజిట్ నంబర్స్ 0 నుంచి 9 వరకు చెప్తాం. 1 నుంచి 9 వరకు. అఫ్ కోర్స్ ఇంటిజర్స్ అయితే 0 తీసుకుంటాం. ఇది న్యాచురల్ నంబర్స్ అన్నారు కాబట్టి 1 to 9 వచ్చేసి సింగిల్ డిజిట్. టూ డిజిట్ నంబర్స్ మనకు 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 10, 11 అండ్ సో ఆన్ కదా. అయితే మనం ఇప్పుడు 2 డిజిట్ నంబర్స్ ని రాయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 8. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 8 అయ్యే విధంగా మనం 2 డిజిట్స్ ని రాయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 డిజిట్స్, ఈ రెండింటిని నేను యాడ్ చేస్తే 8 రావాలి. ఇది మన కండిషన్. ఇప్పుడు 2 డిజిట్ నంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అంటే మనం ఈ 10th ప్లేస్ లో 1 పెట్టుకుని స్టార్ట్ చేద్దాం. 1 చెప్పండి. 1 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 8. 7 ఇక్కడ ఉండాల్సింది. అంటే మన ఫస్ట్ 2 డిజిట్ నంబర్ సాటిస్ఫైయింగ్ దిస్ కండిషన్ ఇస్ 17. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్దామా. ఇక్కడ 2 అయితే సమ్ 8 రావాలంటే 6 అయినా రావాలి. 2 + 6 కదా 8. సో సెకండ్ నంబర్ ఇస్ 26. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ యూనిట్స్ ప్లేస్ నంబర్ ని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తే మన లిస్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ నంబర్ చెప్పండి. 35. యూనిట్స్ ప్లేస్ ఒకటి తగ్గించాలి. 10th ప్లేస్ లో ఒకటి పెంచుకుంటూ వెళ్ళాలి. 10th ప్లేస్ లో ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాలి. యూనిట్స్ ప్లేస్ లో ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. నెక్స్ట్ నంబర్ 4. యూనిట్స్ ప్లేస్ లో ఉన్నది తగ్గిస్తున్నాం. 10th ప్లేస్ లో ఉన్నది పెంచుతూ పోతున్నాం. ఎస్, ఇది పెంచండి అమ్మా. 5. ఇక్కడ ఎంత రావాలి అప్పుడు? 3. పెంచండి. 6, 2. ఎస్, అగైన్ ఇంక్రీజ్ చేయండి. 7 అంటే ఇక్కడ 1. నెక్స్ట్ అగైన్ 1 ఇంక్రీజ్ చేయండి. 8, 0. సో ఇది లిస్ట్. ఇది 2 డిజిట్ న్యాచురల్ నంబర్ సచ్ దట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈస్ 8. 2 డిజిట్ న్యాచురల్ నంబర్స్ 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు. 2 డిజిట్ న్యాచురల్ నంబర్స్ 99 దాకా ఉంటాయి. ఈ 10 నుంచి 99 లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 8 వచ్చే విధంగా ఉండే నంబర్స్ ఇవి. 17, 26, 35, 44, 53, 62, 71 అండ్ 80. ఇంకా అర్థమైంది కదా. రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఆర్డర్ ని మీరు ఫాలో అయినారంటే ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. x such that x is a prime number which is a divisor of 60. ఫస్ట్ 60 యొక్క డివైజర్స్ అన్ని రాద్దాం. అందులో నుంచి ప్రైమ్ నంబర్ ని కలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇట్ ఈస్ అ ప్రైమ్ నంబర్ విచ్ ఈస్ అ డివైజర్.
డివైజర్ ఆర్ ఫ్యాక్టర్. ఓకే, 60 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తున్నా నేను ఇక్కడ. చెప్పండి, 1 తీసుకుంటాం. ఎక్స్ట్రీమ్ రైట్ లో నేను 60 రాస్తున్నా. నెక్స్ట్ 2 into 30, 3 into 20, 4 into 15, 5 into 12, 6 into 10. నెక్స్ట్ 7, 8, 9. ఈ 3 ఇంకేమి రావు కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ ఆఫ్ 60. అంతేనమ్మా? సో మనం ఇప్పుడు డివైజర్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నాం కదా. ఇందులో నుంచి మనం ప్రైమ్ నంబర్స్ రాసుకుంటున్నాం. ఎస్, చెప్పండి. ప్రైమ్ నంబర్స్ స్టార్ట్స్ విత్ 2. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్. గుర్తుంది కదా. ఇందులో ఉన్న ప్రైమ్ నంబర్స్ 2, 1, 3, 4 ప్రైమ్ నంబర్ కాదు. దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, 2 into 2. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్న ప్రతిసారి అది ప్రైమ్ నంబర్ కాదు. 5 ఇస్ అ ప్రైమ్ నంబర్, 6 కాదు, బికాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంక ఈ తర్వాత ఇక్కడ వచ్చే నంబర్స్ ఏది కూడా మనకు ప్రైమ్ నంబర్ కాదు, ఎందుకంటే అన్నీ కూడా ప్రోడక్ట్ ఆఫ్ 2 or more నంబర్స్. 2 into 5, 2 into 3 into 2, like that. 3 into 5, 2 into 10. 10 అంటే again 2 into 5, 2 into 3 into 5. సో లైక్ దట్. ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ కాదు కాబట్టి ప్రైమ్ నంబర్స్ ఉన్నదైతే ఈ 3. ఏంటవి? 2, 3 and 5. సో ఫస్ట్ మనం డివైజర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 రాసేసుకున్నాం మొత్తం అన్ని. అందులో నుంచి ప్రైమ్ నంబర్స్ తీసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇది సెట్ రోస్టర్ ఫామ్ లో రాసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ట్రిగనోమెట్రీ. ఈ ట్రిగనోమెట్రీ అనే వర్డ్ లోని లెటర్స్ తీసుకుంటే టి, ఆర్, కండిషన్ గుర్తుంది కదా, రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఆర్డర్ అవసరం లేదు. TRIGON, ఓ ఆల్రెడీ రిపీట్ అయింది, ME, T repeated, R repeated, next is Y. ఓకే, సో ఇది లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ట్రిగనోమెట్రీ. ఇందులో లెటర్స్ ఏవి రిపీట్ కాకుండా మనం 1 by 1 లిస్ట్ అవుట్ చేసుకున్నాం. అలాగే ఆర్డర్ కూడా అవసరం లేదు, ఇదే ఆర్డర్ లో పెట్టచ్చు, లేదా ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో పెట్టినా అది కూడా మన కరెక్ట్ ఆన్సరే. ఇఫ్ యు గో ఫర్ ఆల్ఫబెటికల్ ఆర్డర్, E, G, next I, L, M, N, O, next R, P. సో ఆల్ ద ఎలిమెంట్స్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో పెట్టచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్ అలాగే వదిలేసిన అది కూడా మన కరెక్ట్ ఆన్సరే. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బెటర్. ఈ బెటర్ అనే వర్డ్ లో ఉన్న లెటర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. B, E, T, T repeated, E repeated, and మిగిలింది R. సో BETR 4 లెటర్స్ మన సెట్ లో ఉన్నాయి. దట్స్ ఆల్. రిపిటీషన్స్ అక్కర్లేదు, ఆల్ఫబెటికల్ ఆర్డర్ కూడా అక్కర్లేదు. ఒకవేళ ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో రాస్తే BERT రెండు ఒకటే, ఏదైనా కరెక్ట్ ఆన్సరే. బికాస్ మనం సెట్ రోస్టర్ ఫామ్ లో రాసేటప్పుడు, టేబులర్ ఫామ్ లో రాసేటప్పుడు కండిషన్ చూసాం. ఏమనుకున్నాం? ఎలిమెంట్స్ మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, అలాగే ఆర్డర్ లో రాయాల్సిన అవసరం లేదు. ఏ ఆర్డర్ లో ఉన్నా అది కరెక్టే. ఆర్డర్ అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్ కానీ లేదా మీకు నచ్చిన ఆర్డర్ లో కానీ రాసుకోవచ్చు. ఎలా రాసినా ఎలిమెంట్స్ అన్ని సెట్ లో ఉండాలి, అంతేగాని అదే ఆర్డర్ లో ఉండాలని లేదు అన్నమాట. ఓకే, సో ఇది కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. అయితే ఇప్పటి వరకు నేర్చుకున్న పాయింట్స్ అన్ని కూడా బాగా గుర్తుపెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేసి తర్వాతనే ప్రాబ్లమ్స్ చేయండి. ఊరికే ప్రాబ్లమ్స్ ఒక్కటి చేస్తే యూజ్ లేదు, ఎందుకంటే ఆ ఒక్క క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలనేది మీరు నేర్చుకుంటారు. మరి కొంచెం చేంజ్ చేసి వేరే క్వశ్చన్ ఇస్తే మీరు ఆన్సర్ చేయలేరు. ఈరోజు చూసాం కదా మనము, అక్కడ ఇంటీజర్ అనే వర్డ్ ఉన్నప్పుడు
పాజిటివ్ ఇంటీజర్ అనే వర్డ్ ఉన్నప్పుడు ఆన్సర్ మారింది. మీరు చూసారా? కండిషన్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఇంటీజర్ అన్నప్పుడు నెగటివ్ పాజిటివ్ అన్ని తీసుకోవాలి అనుకున్నాం. కానీ పాజిటివ్ ఇంటీజర్ ఇచ్చినప్పుడు ఓన్లీ పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి అనుకున్నాం. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం కాన్సెప్ట్ కరెక్ట్గా నేర్చుకుంటే వర్డ్ని ఫ్రేజ్ని చక్కగా చదవడం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు మనం ఈజీగా మనం ఏ టాపిక్ ఏ కాన్సెప్ట్ ఎంతవరకైనా వెళ్ళి నేర్చుకోవచ్చు. ఓకేనా? కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్.